ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న విషయం పాడుకుందామండి. గువ్వలు గూళ్ళకు ఎగుయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగు నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాసే. నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాసే, చేరుట నాసే. ఆకాంక్షతో నేను కనిపెట్టుదున్ ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నామండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసుకుందామండి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. ఇదను వాగ్దానం అండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా, ఎవరి దేవుడైనా మన దేవుడైనా యెహోవా మనం భావించుకోవాలి. ఇలా మన దేవుడైన యెహోవా మన చేతి పనులన్నిటిలో నుంచి ఆయన మనల్ని ఆశీర్వదిస్తానని దినం మాట్లాడుతున్నాడు. మరి ఏం చేద్దాం? ఇటు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? మన చేతి పనులను కూడా ఆయన ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఈ దినం వాగ్దానంలో ఏమని చెప్తున్నాడండి? నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. మరి ఇలాంటి మాటలను మీ హృదయంలో దేవుడు నీరు గట్టి పల్లింపు చేయనుగాక. మరి చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, నాయన యేసయ్య, మరి ఈ సమయంలో ప్రభా ఈ మాటలు మా హృదయం నీరు గట్టి పల్లింపు చేసి వింటున్న ప్రతి బిడ్డను దర్శించి ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం జరిపించండి. ఆరోగ్యములు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు నాయన నీ స్వాధీనంలో ఉంచుకొని సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.